10th కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదువు ఆగిపోకుండా హెల్ప్ చేసే ఒక జెన్యూన్ స్కాలర్షిప్ గురించి ఈరోజు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఎవరు అప్లై చేయొచ్చు, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదు అన్నీ ప్రాక్టికల్గా వెబ్సైట్లో చూపిస్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ వల్ల కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ మిస్టేక్ మనం చేయకుండా ప్రతి ఒక్క డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు vidyadan.org అని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఈ వెబ్సైట్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఈ స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం చూసుకుంటే 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ చదవడానికి ఫ్యామిలీ ఇన్కమ్స్ సరిపోకుండా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారి కోసం ఈ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. పర్ ఇయర్ అనేది 10,000 నుంచి 75,000 వరకు వీళ్ళైతే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం స్కాలర్షిప్ అమౌంట్స్ అనేది చూసుకుంటే 11th అండ్ 12th గ్రేడ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మ్యాక్సిమం 10,000 పర్ ఇయర్ అయితే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది విషయానికి వస్తే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 2 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అలాగే 10th క్లాస్లో 90% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే వీళ్ళకైతే 75% మార్క్స్ అయితే ఎర్న్ చేస్తుంటే సరిపోతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీ యొక్క 10th క్లాస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వీళ్ళైతే సెలెక్టెడ్ అయితే చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అయితే పిలుస్తారన్నమాట. ఈ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్కాలర్షిప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 12 June 2026 అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు 5th July 2026న ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 15th July నుంచి 15th August వరకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ డేట్ అండ్ లొకేషన్ అనేది మీకు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి ఇంటిమేట్ చేస్తారు. ఎలా అప్లై చేయాలి అనేది చూసుకుంటే ఒకవేళ మీరు ఈ విద్యాధన్ వెబ్సైట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయింటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయొచ్చు. లేదా కిందకి స్క్రోల్ చేశారంటే అప్లై నౌ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వాలి. నా డీటెయిల్స్ ఇచ్చి నేను రిజిస్టర్ అవుతాను. ఇక్కడ చూసుకుంటే నా డీటెయిల్స్ అన్నీ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మెయిల్ అయితే ఇన్వాలిడ్ అని వచ్చింది. మెయిల్ మనము ఇక్కడ మన మెయిల్ ఏదైతే ఉందో అక్కడ వరకే @ వరకే టైప్ చేయాలి. ఇక్కడ మిగతాది వచ్చేసి మనం ఏం డొమైన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఈమెయిల్ డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ చేశాను, పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఒకసారి చూడండి, నేను రిజిస్టర్ అనేది కొడుతున్నాను. రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్టర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను లాగిన్ అయితే అవుతున్నాను. ఇక్కడ నాకు లాగిన్ కాలేదు. ఇక్కడ లాగిన్కి మనము అకౌంట్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే మెయిల్ ప్రొవైడ్ చేశారో ఆ మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. అక్కడి నుంచి మీరు అకౌంట్ కన్ఫర్మేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది నాకు వచ్చిన కన్ఫర్మేషన్ మెయిల్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నాకు అకౌంట్ యాక్టివేటెడ్ అని అయితే చూపిస్తుంది. ఇందాక ముందు మనకు అకౌంట్ యాక్టివేట్ కాలేదని చూపించింది, ఇప్పుడు మనకు అకౌంట్ యాక్టివేటెడ్ అని అయితే చూపించింది. ఇప్పుడు నేను లాగిన్ అయితే అయిపోతాను. చూసారు కదా, లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే చాలా స్టేట్కి సంబంధించిన స్కాలర్షిప్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ మనం ఆంధ్రప్రదేశ్ ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ చూసుకొని ఇక్కడ అప్లై నౌ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ చూసారు కదా,
ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ అయితే అడుగుతుంది. ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి నేను ఆన్లైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకు అక్కడ ఆన్లైన్ మాత్రమే ఉంది. మిగతా డీటెయిల్స్ జెండర్ అండ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, పర్సనల్ మొబైల్ నెంబరు. సో మొబైల్ నెంబర్ అయితే మీదే ఇవ్వండి, వర్కింగ్లో ఉండేది మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే రిలేటెడ్ దానికి సంబంధించి ఈ స్కాలర్షిప్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు త్రూ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదంటే మీ జీమెయిల్ ద్వారా కానీ మీకైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. మెయిల్ అనేది మీది మాత్రమే ఇవ్వండి. సో ఒకవేళ మీరు ఫేక్ మెయిల్ ఇవ్వాలన్నా కానీ మీకు అక్కడ అకౌంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు మెయిల్ అనేది జీమెయిల్ మీదైతే ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా మీది వర్కింగ్లో ఉన్నదైతే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మిగతా ఈ అప్లికేషన్లో ఉన్న మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసి చూసారంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ స్కాలర్షిప్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. దీని తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి ఆన్లైన్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్.